యేసు నామంలో ఈరోజు మనకి విడుదల కలుగుతుందని ప్రభు చెప్తున్నాడు. అన్ని నామాల కంటే పై నామం అది. 14 యోహాను సువార్త ఒకసారి తెరిచి ఈ రిఫరెన్స్లు మాత్రం చూద్దాం మనం. మరి ఇప్పుడు ఎలా విడుదల పొందుకుంటాము అనే దానికి నేను చెప్పాలనుకుంటున్నాను. యోహాను సువార్త 14:13 అమ్మ. చాలండి. ఇప్పుడు మనం విడుదల పొందుకోవాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకి విజయం కావాలి. మనకి ఈరోజు ఖచ్చితంగా మన మెడ మీద ఒక కాడి ఉంది. ఒక కాడి అంటే తెలుసు కదా, ఎద్దు మెడ మీద ఒక కాడి ఉన్నంతసేపు అది బరువును మోస్తూనే ఉంటుంది. అది బరువును మోస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే కాడి తీసేస్తారో అప్పుడు ఏమైపోతారు, వాళ్ళు ఫ్రీ అయిపోతారు. ఇప్పుడు అలాగా సాతానుడు కొన్ని సందర్భాల్లో నిజంగా కాడి ఉంది కొంతమందికి నిజంగా కాడి లేదు, కానీ ఉన్నట్లు భ్రమ పెడుతూ ఉంటాడు. ఇప్పుడు సర్కస్లో పనిచేసేటువంటి ఏనుగులు ఉంటాయి కదా, ఆ ఏనుగులకి చాలా పెద్ద గొలుసులతో బంధించి దాన్ని కొంతకాలం కట్టేస్తారు. ఒక పెద్ద వృక్షానికి కట్టేస్తారంట, చాలా పెద్ద వృక్షానికి కట్టేస్తారంట. ఇది ఇంకా ఎంత గింజుకున్నా ఏం చేసినా దాంట్లో నుంచి అది బయటికి రాలేదు. ఏదో మెడకేదో కట్టి ఆ పెద్ద వృక్షానికి కట్టేస్తారంట. అయితే ఎంత ప్రయత్నించినా ఆ ఏనుగు ఇంకా బయటికి రాదు. అయితే 6 నెలలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంట, ఒక చిన్న సన్న కర్ర పెట్టి ఆ కర్రకి దీన్ని ఏనుగుని కడతారంట. ఇంకా అది ట్రై చేయదంట. ఎందుకని, ఆ మహావృక్షమే అన్నట్టు చూస్తుంటుందంట. ఇప్పుడు సర్కస్లోనికి తీసుకెళ్ళినటువంటి వీళ్ళు ఏమీ లేదు, అక్కడ టెంట్కి వేసిన కర్ర కట్టించుతారు దాన్ని. మీకు అర్థమైందా? అది ఇంక ఏ ప్రయత్నమూ చేయదట. ఎందుకంటే నా మెడ మీద కాడి ఉంది అనుకుంటూ ఉంటుంది. అది ఇంక ఏ ప్రయత్నము చేయదు, ఇంకా అలాగే ఉంటుందంట. అసలు ఏమీ చేయదు. అంటే విప్పుకోవడానికి ప్రయత్నము చేయదంట. అది ఒక స్ట్రాటజీ ఏనుగులకి వాళ్ళు ఉపయోగిస్తారు. ఎలాగో ఈరోజు నిజంగా కాడి ఉన్న వాళ్ళు ఉండుంటారు ఇక్కడ సగం పైగా మంది. కొంతమంది మెడ మీద నిజంగా కాడి లేదు, కానీ ఉన్నట్లే వాళ్ళు ఏమవుతారు, ఇంక మేము బయటికి రాలేం, ఇంకేముంది, ఇంకా మాకు అవ్వదండి అంటే ఇంక మనకి అలవాటు అయిపోయింది. ఇది సాతానుడు మనల్ని అలాగా భ్రమ పెడుతూ ఉంటాడంట. ఈరోజు మనం భ్రమలోనే ఉన్నాము. నిజంగానే మన మెడ మీద కాడి ఉందో ప్రార్థన చేస్తే మీ అందరి గురించి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు నేను చేసి మీకు చెప్పే కంటే మీరు పరిశీలన చేసుకుని, ప్రభా నేను భ్రమలో ఆ కాడి నా మెడ మీద ఉందనుకుంటున్నానా, లేకపోతే ఇంకొంతమందికి ఇంకొంచెం భ్రమలు ఉంటాయి. అసలు నిజంగా కాడి ఉన్నా కాడి లేదన్నట్లు తిరుగుతారు. వాళ్ళ మనస్సాక్షే, బ్రద్దలైన వారి యొక్క మనస్సాక్షి. వాళ్ళు మేమెప్పుడు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదండి. నాకు తెలిసినంత మటుకు చేస్తూనే ఉన్నాను సహాయం. నాకు తెలిసినంత మటుకి మేము ఏళ్ళనే పిలిచి ఎన్నో సహాయాలు చేసాం, వదిలేసాం కూడా. వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఇలాంటివి చెప్తుంటారా మీలో కొంతమంది? చెప్తారు కదండి. అది స్వనీతి. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడు ఆయన, లిస్ట్ ఇస్తాడు. అక్కడ నువ్వేం చేసావు, ఏం చేయలేదు, నువ్వు ఎక్కడెక్కడ కోల్పోయావు సమాధానాన్ని, నీ పిల్లల మీదకి బ్లెస్సింగ్స్ రాకుండా, నీ మీదకి బ్లెస్సింగ్ రాకుండా, ఎప్పుడు చూసినా అదే ఊబిలో నువ్వు కూరుకుని పోవడానికి, అదే వ్యాధితో ఒకరికి కొన్ని కుటుంబాల్లో ఒకరికి తగ్గాక ఒకరికి రోగాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి వాళ్ళకే ఒక్కరికి అస్తమానం బాగుంటూ ఉండదు ఇంట్లో. ఇది ఎక్కడో ఒక చోట కాడి నెత్తి మీద మెడ మీద ఉండిపోయింది. జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అందుకే ఆయన నామంలో ఏమవుతుందంట, స్వస్థత. నా నామంలో ఏమి జరిగినా నేను స్వస్థత ఇస్తాను. వాళ్ళు శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ వస్తూ, పేతురు యోహానులు వస్తూ ఏం చేశారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ దానికి మించినటువంటి ఒక వెపన్ ఉంది, ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది, యేసు నామంలో స్వస్థత అన్నాడు ఆయన. అంటే స్వస్థత నీకు జరగాలి అంటే ఆయన నామాన్ని నువ్వు ఉపయోగించాలి. ఆయన నామాన్ని నువ్వు ఉపయోగించాలంటే ఎవడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వారి ద్వారానే ఆ నామము పనిచేస్తుంది. లేదంటే ఆ నామం పనిచేయదు. ఇప్పుడు నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాస ప్రమాణం ఒప్పుకుంటావు, పరలోక ప్రార్థన చేస్తావు, రోజు ప్రార్థన చేస్తావు, కానీ అది వ్యాలిడ్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే ఆయన నామందు నీకు విశ్వాసం అంతగా లేదు. విశ్వాసం గలవాడే ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు ఫస్ట్ హీలింగ్ జరుగుతుందంట. నీకు హీలింగ్ జరుగుతుంది మీ ఇంట్లో. ఆయన నామమును ఉచ్చరించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన. పౌలు ఒకసారి పరిచర్యకి వెళ్ళాడు. పరిచర్య వెళ్ళినప్పుడు ఆయన ఆ నామాన్ని ఉచ్చరించి హీలింగ్ చేస్తున్నాడు. అక్కడ దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఆయన నామంలో విడుదల. దయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్య ఏంటండి, విడుదల పరిచర్య. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాల్లో ఉంటాయా లేవా దయ్యాలు? ఉండుంటాయంటారా? డైరెక్ట్గా చెప్పొచ్చు ఉంటాయని. ఎందుకంటే మన బలహీనతలన్నీ వాటి ద్వారా వచ్చినవే. ఒకరు నాకు టెన్షన్ ఎక్కువ అంటారు,
ఒకరు నాకు నేను చాలా సెన్సిటివ్ అంటారు, ఒకరు నాకు చాలా షార్ట్ టెంపర్ అంటారు, ఒకరు నాకు చాలా కోపం అంటారు, ఒకరు నాకు చాలా నోటు దురుస్తనం అంటారు, ఒకరు నా కంటి దురుస్తనం అంటారు, ఒకరు నా చెయ్యికి చాలా దురద అంటారు. అవునా? ఇవన్నీ కూడా వాటి లక్షణాలే కానీ ప్రభు యొక్క లక్షణాలు కావండి. ఇవన్నీ ప్రభువు లక్షణాలు ఎంత మాత్రం కూడా కావు. ఇవన్నీ దయ్యాలు అన్నమాట. ఇవన్నీ దయ్యాలు. అవి పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. అనారోగ్యాలు కూడా దయ్యాలే, దీర్ఘకాలిక రోగాలు కూడా దయ్యాలే. ఇప్పుడు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి జంప్ చేసి వాళ్ళ నాన్నగారికి షుగర్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారికి షుగర్ ఉంటుంది. ఇది జంపింగ్ దయ్యం. ఇది అదేం చేస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే దయ్యం ఉందా అని అడగడు. ఏమంటాడు? షుగర్ ఉందా? మీ అమ్మగారికి ఉందా అంటే ఎంత బాగా చెప్తా. అవునండి, అమ్మకి 40కే వచ్చిందండి. అయితే నీకు 20కే వస్తుంది. డాక్టర్ ఎంత చక్కగా చెప్తాడో. కానీ యేసు నామములో అది రాకుండా నువ్వు ఆపగలవు అంటున్నాడు ఆయన. ఇది నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజం. నువ్వు అప్లై చేయాలి, నువ్వు హక్కుపూర్వకంగా తీసుకో. ఈ రోజు నుంచి నువ్వు మొదలుపెట్టు. నువ్వు 6 నెలల కాలంలో కానీ 3 నెలల కాలంలో కానీ నెల కాలంలో కానీ నువ్వు జయం పొందుకుంటావు. వాళ్ళకు ఉంది కదా, నువ్వు అనుభవించాల్సిన అవసరం యేసు నామంలో లేదంట. ఇవన్నీ ఉండి కూడా మనం అనుభవించలేకపోతున్నాం. నువ్వు ఈరోజు విడుదల కోసం అడిగి నువ్వు ఒప్పుకోలు చేసుకుంటే నీ ఇంట్లో నుంచి నీ ఒంట్లో నుంచి కూడా పారిపోతాయి. అవి నిలిచి ఉండడానికి వాటికి అధికారం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళకి బోన్స్ ప్రాబ్లం ఉందా, నీకు నీ తండ్రి దగ్గర నుంచి వచ్చిందా, ఇవి ఎస్పెషల్లీ దేవుని బిడ్డలకి రాకూడదని ప్రభు చెప్తున్నాడు ఆయన. నా నామం పేరట ప్రతి యోక్ విరగొట్టబడుతుంది. అది నీకు కాడి వచ్చింది నీ నెత్తి మీదకి, నీ మెడ మీదకి నీ తండ్రి మించి దించి నీ మెడ మీద పెట్టారు. ఇక్కడ ఆ కాడి వచ్చింది. ఆ తండ్రి తాగుబోతాడైతే, తాత తాగుబోతాడైతే ఆటోమేటిక్గా ఈ జనరేషన్లో ఎవరో ఒకరికి తగులుకుంటుంది. 3 పిల్లల్లో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటామండి. వాళ్ళ తండ్రి ఇద్దరు భార్యలను చేసుకుంటే ఖచ్చితంగా ఈ కొడుక్కి ఎక్కడో చోట ఇంకోళ్ళు తగులుతారు. సాతానుడు అలాగా, ఇదిగో నీకు ఇది ఉందయ్యా, హక్కుపూర్వకంగా తీసుకో, ఈ అమ్మాయి నీకే అని చూపిస్తూ ఉంటాడు. వాడు ఇంక తప్పించుకోలేకపోతాడు అన్నమాట. తండ్రి యొక్క లక్షణాలను, తాత యొక్క లక్షణాలని ఇవి బ్రేక్ చేయాలంటే ప్రభు చెప్తున్నాడు, మీరు నా నామమున మీరు ఏం అడిగినా నేను మీకు చేస్తాను. విడుదల పరిచర్య ఉంది మీకు, నా నామములో విడుదల ఉంది మీకు. ఖచ్చితంగా దాని నుంచి నువ్వు విడిపించబడతావు. అప్లై చెయ్యి అంటున్నాడు ఆయన. నా నామంలో మీరు ఏం అడిగినా నేను చేస్తాను, కాకపోతే విశ్వాసంతో అడగాలి. కాకపోతే యాకోబులాగా నువ్వు విడిపించబడిన వాడవై నువ్వు అడిగితే ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరు నీకు వస్తుంది. హల్లెలూయా. అది మీ నాన్నకు తెలియదు, మీ అమ్మకు తెలీదు, నాకే తెలుసు. నేను నిన్ను గర్భంలో ఉన్నప్పుడు డిజైన్ చేసుకొని ముద్దుగా ఒక పేరు పెట్టుకున్నా నీకు. హల్లెలూయా. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరు నీకు పెడతానమ్మా. ఆ పేరుతో నేను నిన్ను పిలుస్తా. హల్లెలూయా. ఆ పేరుతో దేవుడు మనల్ని పిలుస్తాడు. బ్రాండ్ న్యూ. ఇప్పుడు పిలవలేదా యాకోబుని దేవుడు? అప్పటి వరకు తెలుసా ఇజ్రాయేల్ అని ఆయనకి? తెలుసా? తెలియదు కదా. ఆ పేరు దేవుడి దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు ఆయన ఎప్పుడు విడిపించబడ్డాడో నీ పేరు ఇజ్రాయేలు అన్నాడు. హల్లెలూయా. నన్ను కూడా పిలవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు విడిపించుకోవాలని నీకు ఆశ ఉంటే దావీదు లాంటి నిజమైన పశ్చాత్తాపం నాకు కావాలయ్యా అని అడగాలి మనం. సౌలు లాంటి పశ్చాత్తాపం కాదు, నిజమైన పశ్చాత్తాపం. ఇప్పుడు పౌలు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ దయ్యాలను వదిలిస్తున్నాడంట. దయ్యాలను వదిలిస్తుంటే చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఏమంటున్నాడు నోటుతో అని? ఏమనట్లా, యేసునామం అంటున్నాడు అంతే. అవును, అంతేనా? ఆ వాళ్ళు ఎవరు అంటే అక్కడ ప్రధాన యాజకుడు కుమారులంట. ఆ రోజుల్లో వంశపారంపర్యంగా యాజకత్వం వెళ్ళిపోతుంది తప్ప దేవుని యొక్క కాలింగ్తో వచ్చిన సేవకులు కారు, దేవుని యొక్క పిలుపును అందుకుని వచ్చిన సేవకులు కారు. వంశపారంపర్యంగా వెళ్ళిపోతున్నటువంటి ఒక ప్రధాన యాజకుడి యొక్క కొడుకులు ఉన్నారు అక్కడ. వీళ్ళకి ఏ ప్రార్థన లేదు, ఏ విశ్వాసము లేదు. ఒక ట్రెడిషనల్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఏమంటున్నాడు? మన ఏరియాకి వచ్చి గొప్ప దయ్యాలను వదిలిస్తున్నాడంటే ఏమనట్లా, యేసునామము అంటున్నాడు. అంతేనా? ఒరే ఇలా రండ్రా, మేము కూడా చేసేయగలం, మేము కూడా సేవకుడు పిల్లలమే, మేము మా నాన్న పాస్టరే. అంతేనా? మాకు రాదా ఏంటి? అక్కడ పాస్టమ్ గారు దిగితే నన్ను నుంచోబెట్టమని ఎలా మాట్లాడతాను? చాలామంది ఉంటారండి ఇలా. ఒక్కసారి నాకు ఇచ్చి చూస్తే మరి అని వచ్చారు. ఎవరు? ప్రధాన యాజకుడు స్కెవయ కుమారులు అంట వచ్చారండి. వచ్చినప్పుడు ఇలా రండ్రా, మేము కూడా చేయగలం, మేము పాస్టర్ పిల్లలు రండ్రా అంటే వచ్చారు. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళని తెలుస్తున్నారు. మళ్ళీ అక్కడ వాళ్ళు వింతగా ప్రవర్తిస్తున్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత రండి మేము ఆపరేట్ చేస్తాం ఇప్పుడు యేసు నామములో అని మొదలుపెట్టారు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఈ దయ్యాలన్నీ ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న దయ్యాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయంట. బాబు మీరెవరు? నాకు పౌలు తెలుసు,
ఇప్పుడు వచ్చారు కదా పౌలు గారు, ఆయన తెలుసు, ఆయన సాక్ష్యం తెలుసు, ఆయన ఎలాగ క్రైస్తవులను హింసించాడో తెలుసు, ఇప్పుడు ఎలాగ పశ్చాత్తాపముతో ఎంతమంది ఎన్ని సంఘాలను చెదరగొట్టాడో అన్నికి ట్రిబుల్ సంఘాలను కడుతున్నాడని కూడా తెలుసు. అంత పరిచర్య ఆయన చేస్తున్నాడని తెలుసు. ఆయన ఎవరి పేరైతే ఉచ్చరిస్తున్నారో ఆ యేసు మాకు తెలుసు. చూడండి ఒకసారి, ఎవరు చెప్తున్నారు ఇవి? దయ్యాలు. ఆ యేసు మాకు తెలుసు, ఆయన తెలుసు, ఈయన తెలుసు, మధ్యలో నువ్వెవరివి అని చెప్పి ఒక్కటే బాధడం మొదలు పెట్టాయంటే దయ్యాలు, బట్టలు ఊడే వరకు బాధాయండి. ఇక వీళ్ళకి ఒంటి మీద బట్టలు కూడా లేవంట. బట్టలన్నీ ఊడే వరకు కొట్టి 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 వాళ్ళని తరిమి తరిమి. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన నామమందలి విశ్వాసము చేత ఆయన యొక్క కుమారుడు అని నువ్వు అనిపించుకొని సమాధానపడి ఇజ్రాయేలుగా మార్చబడి ఆపరేట్ చేయి. నువ్వు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ పక్షంగా, నా పక్షంగా. ఆయన అంటాడు, నా నామములో నీకు స్వస్థత, నా నామములో నీకు విడుదల, నా నామములో నీకు విజయము, నా నామములో నీకు స్వాతంత్రము. హల్లెలూయా. నీవెవ్వరి యొక్క కాడి క్రింద ఉండాల్సిన అవసరత ఈ రోజు నుంచి లేదు. నా దగ్గరికి వచ్చాయి స్థిరమైనటువంటి యొక్క అంటే అంటే ఏమంటారు, స్థిరమైన మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుండానట్లు. ఆ మాట ఏముంటుంది? స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు. ఈ మాటని ఈరోజు మీరు డైరీలో రాసుకోండి. నాయనా, నేను మరలా ఏ కాడి క్రింద చిక్కుకోవాలని అనుకోవట్లేదు. నేను ఇప్పుడు నన్ను నేను క్లెన్స్ చేసుకోవాలనుకుంటున్నా, నన్ను నేను సమాధాన పడాలనుకుంటున్నా. నాకు నా పిల్లలకి ఈ దరిద్రం వద్దు, నాకు నా పిల్లలకి ఈ వ్యాధులు వద్దు, నాకు నా పిల్లలకి ఈ మెడ మీద ఉంది కాడి, ఇది అసలు వద్దు. మాకు మేము విడిపించబడతాం ఎందుకో తెలుసా? నిన్ను సేవించడానికయ్యా. హల్లెలూయా. మేము విడిపించబడతాం ఎందుకో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామయ్యా. మేము విడిపించబడింది మిమ్మల్ని సేవించడానికి, నీ మందిరాన్ని ప్రేమించడానికయ్యా. ఆయన మందిరాన్ని ప్రేమించేవారంటే ఆయనకి చాలా ఇష్టం అంటండి. ఆయన మందిరాన్ని దావీదు ఎంత ప్రేమించడం మన అందరికీ తెలుసు కదా. ఆయన మందిరాన్ని ప్రేమించాలి మనము, ఆయన సన్నిధిని ప్రేమించాలి మనము. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందంట. చాలామంది గృహాలలో సంతోషం ఎందుకు లేదు? సంపూర్ణ సంతోషం లేదు వాళ్ళ గృహాలలో. ఎందుకంటే వారు ఏదో ఒక కాడి క్రింద చిక్కుకుపోయి ఉన్నారు. ఈరోజు విడుదల పొందుకోవాలి కదా, అప్పుడు ముత్యాల కింద బయటకు వస్తాం కదా. నీవు బయటికి రావాలి అంటే అప్పటి వరకు నాచు పట్టేసి ఉన్నావు నువ్వు. ఆ సముద్రపు ఇసుక కాల్చెప్పలో దూరిపోయింది. ఎక్కడో ఎవరికో దొరుకుతావా నువ్వు? లేకపోతే ఆ మంచి ముత్యములు కొనగల వ్యాపారి వచ్చాడు ఈరోజు ఇక్కడికి. హల్లెలూయా. ఆయన మంచి ముత్యములు కొనడానికి వచ్చాడంట. పరలోక రాజ్య ఉపమానాలలో భాగం. నీవు ఆయన చేతిలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? మంచి ముత్యము వలె ఈరోజు ఆయన ఆశపడుతున్నాడు. ప్రతిదానికి పోలిక చెప్తాడు ఆయన. ప్రతి దర్శనంలో కూడా మంచి మంచి ఆభరణాలు చూపిస్తాడు ఆయన, వజ్రాలు చూపిస్తాడు, వైడూర్యాలు చూపిస్తాడు. ఇది నీకంటాడు, ఇదిగో నీవు ఇలా వెలగలదాని అంటాడు. ఆ అనుభవాలలో వెళ్ళిన వారికి ఆత్మీయ లోతులు తెలుస్తాయండి. ఈరోజు అంత విలువైన రక్షణ స్వాస్థ్యాన్ని నీవు నేను పొందుకొని ఈ లోకమా హేయమైనటువంటి విషయాలలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు నీకు అడ్డొస్తున్నాయి కదా. శరీరాశ ఒకటి, నేత్రాశ ఏం చూసామో ఇక దాని మీదకి వెళ్ళిపోయి పడిపోయే నేత్రాశ. ఇవి తండ్రి నుంచి కలిగినవి కావు, దుష్టుడి నుంచి వచ్చినవి అని రాసున్నాయి అక్కడ.